వెల్కమ్ బ్యాక్. ఇక ఒంగోలుకి సంబంధించిన అంశాన్ని చూసుకున్నట్లయితే మితిమీరిన రేషన్ మాఫియా ఆగడాలు, అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు అనే ఆరోపణలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అనేది కాంతారావుని అడిగి తెలుసుకుందాం. కాంతారావు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 7,50,000 పైచీలకు రేషన్ లబ్ధిదారులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ రేషన్ అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు వచ్చేసి 1,500 షాపులు రేషన్ షాపులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అలాగే దానికి సంబంధించి 9,500 మెట్రిక్ టన్నుల రేషన్ ఈ రేషన్ కార్డుదారులకైతే ప్రతి నెల వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వచ్చిన మెట్రిక్ టన్నుల రేషన్ ఇటు లబ్ధిదారులకు చేరుతుందా లేదా అని సందేహం అయితే ఉంది. అయితే వీటిలో 75% అయితే ఇటు ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ మాఫియాకే వెళ్తుందని ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రేషన్ ని సంబంధించి ఇటు వినియోగదారులు ఎవరైతే వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి మాకు రేషన్ కావాలని అడిగితే ఆ రేషన్ షాపు యజమాని ఎవరైతే ఉన్నారో వారు రేషన్ అయిపోయింది, డబ్బులు అయితే తీసుకెళ్ళండి అని చెప్పేసి వారిపైన హుంకుం జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రేషన్ ఇవ్వాల్సిన రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో ఇటు సిండికేట్ దారులతో కుమ్మక్కయి 4-5 తారీఖుల వరకే రేషన్ ఇస్తూ తర్వాత రేషన్ లేదని చెప్పేసి వినియోగదారులు వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేషన్ దారులు ఇటు సిండికేట్ దారుల దగ్గర 15 రూపాయలకు అలాగే 20 రూపాయల మధ్యలో అమ్ముకుంటూ ఇటు వినియోగదారులకి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తూ సొమ్ము చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే రేషన్ షాపులకు సంబంధించి ఇటు విజిలెన్స్ అధికారులు అయితే కానీ పౌర సరఫరా శాఖ అధికారులు అయితే కానీ దాడులు చేసిన పరిస్థితులు అయితే లేని పరిస్థితి ఉంది. అయితే సిండికేట్ దారులు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సిండికేట్ దారులు ఎవరైతే ఉన్నారో రేషన్ షాపుల్లోని ఎవరైతే ఆ షాప్ యజమాని సిండికేట్ దారులకి కానీ రేషన్ ఇవ్వకపోతే వారిపైన 6A కేసులు నమోదు చేసి వారిని బెదిరిస్తూ రేషన్ తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే డైరెక్ట్ గా అయితే రేషన్ దుకాణాలకు ఏదైతే రేషన్ పంపిణీ కాకుండా పౌర సరఫరాల శాఖ దగ్గర నుంచే ఈ రేషన్ అయితే లారీల ద్వారా తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 75% ఇలాగే లారీల ద్వారా వెళ్తూ ఇవి కృష్ణపట్నం పోర్టుకి అయితే తరలిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వారు వీటిని మిల్లులకు తరలించి పాలిష్ కేజీకి రూపాయలు లెక్కన పాలిష్ చేసి అక్కడ నుంచి రీసైక్లింగ్ చేసి ఏదైతే ఆ రేషన్ ని ఇటు బెంగళూరు అలాగే హైదరాబాదు అలాగే చెన్నై లాంటి ప్రధాన నగరాలకు సప్లై చేసుకుంటూ అక్కడ 30 రూపాయల నుంచి 40 రూపాయలు అయితే లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉందని ఇటు స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రేషన్ మాఫియాకి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అవినీతి జరిగిందో ఇటు టీడీపీ ప్రభుత్వంలో కూడా అలాగే అవినీతి జరుగుతుందని చెప్పేసి వినియోగదారులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల భాస్కర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ మాఫియాను సమూలంగా అరికడతామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ విధంగా అడుగులేసిన దాఖలాలు అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే రేషన్ మాఫియాకు సంబంధించి ఇటు సిండికేట్ దాంట్లో ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఒక 2-3 ముఠాలుగా ఏర్పడి ఈ రేషన్లు రాత్రుల పూట లారీలలో తరలిస్తూ ఇటు కృష్ణపట్నం పోర్టు తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రేషన్ లారీలని అక్కడక్కడ టోల్ ప్లాజాల దగ్గర విజిలెన్స్ అధికారులు ఆపినప్పటికీ వారికి ఎంతో కొంత భయాన డబ్బులు ఇచ్చి మరలా ఆ రేషన్ విడిపించుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే వారిని పట్టుకున్నప్పటికి కూడా వారిపైన ఎలాంటి కేసులు నమోదు చేయకుండా అధికారులు అయితే మామూలు మత్తులో మగ్గుతున్నారని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ రేషన్ దారులకి ఇటు రాజకీయ అండదండలు విడిగా ఉండటం అలాగే అధికారులకు వారికి సొమ్ము చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే అధికారులు విజిలెన్స్ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వీరు చూసేస్తున్నట్టు పోవటము ఈ రేషన్ కి అటు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇటు టీడీపీ ప్రభుత్వంలో కానీ ఇలాగే ఈ అవినీతి సొమ్ముకి అలవాటు పడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.